హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. ఏ విధంగా అంటే ఒక టాస్క్ పెట్టాడు. మెగా చీఫ్ అనే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం ఎక్కడంటే అక్కడ ఉంటే వాటిని రీఅరేంజ్ చేసి ఒక తాళ్ళలాగా చేసి మెగా చీఫ్ అనేది పెట్టడం సంథింగ్ లైక్ దట్ అనేది బయట వస్తున్న అప్డేట్. సో అయితే ఇప్పుడు మెగా చీఫ్ అవినాష్ ఒక వారం గ్యాప్‌లో అవ్వటం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? అసలు ఈ మెగా చీఫ్ ఉండుద్దా? ఊడుద్దా? కొత్త వాళ్ళెవరైనా అవ్వటానికి ఛాన్స్ ఉందా? 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ కోటాలో ఏమన్నా ఆయనకి ముందుకు దోస్తున్నాడా అని అనిపించడంలో ఎంతవరకు అవకాశాలుంటాయి? ఇవన్నీ మాట్లాడుకుందామండి. సో, దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అర్ధరాత్రి ముచ్చట్లు ఆల్రెడీ పెట్టాను. సో, మొత్తానికైతే స్ప్లిట్ అయితే వచ్చేసింది. మీరు చూస్తే నిఖిల్ వాళ్ళ మామ్ ఇచ్చిన ఇన్‌పుట్ నిఖిల్‌కి అగైనిస్ట్‌గా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రేరణ గురించి నిఖిల్, యష్మి ఈళ్ళందరూ మాట్లాడుకుంటే అఫ్‌కోర్స్ ప్రేరణ అంటే నచ్చనోళ్ళకి అది వినసొంపుగా ఉండొచ్చేమో. ఇక్కడ నేను జెన్యూన్‌గా చెప్తున్నా. సో, ప్రేరణ ఏందిరా ప్రతి దాంట్లో అజమాయిషీ చేస్తుంది. ప్రతి దాంట్లో అలా ఉంటుంది. ప్రతి దాంట్లో ఇది ఉంటుంది అని నేనంటము. యష్మి గూడా నేను గూడా చెప్పడానికి ట్రై చేశారా? నీ ఫ్రెండ్ మెగా చీఫ్ అయితే నీకు నచ్చదా? నువ్వు వినవా? నీ ఫ్రెండ్ మెగా చీఫ్ మాట రెస్పెక్ట్ చేయవా అంటుంది. ఇయన్నీ అంటున్నా కానీ అది ఎక్కువ మాట్లాడుకునే కొద్దీ ఇంకా ప్రేరణకి కలిసొచ్చే విషయం ఇది. ఈళ్ళకంటే ఎందుకో చెప్తా చూడండి. ఇవన్నీ ఈళ్ళు ముందు అబ్జర్వ్ చేయలేదా? ఇవన్నీ ఇదివరకు తెలియని విషయాలా? సో, ప్రేరణ ఇలా బిహేవ్ చేస్తదని అప్పటికప్పుడు పదో వారంలోనే టప్పున కలర్స్ మార్చి ఇలా ఏమన్నా చేయలేదుగా. ఫస్ట్ నుంచే ఆమె అదే కలర్స్. నాకు చాలా సార్లు పెట్టాను నేను ప్రేరణ ట్రూ కలర్స్ బయటపడుతున్నాయని కొన్ని వారాల నుంచి. అప్పుడెందుకు అనిపించలేదు ఈళ్ళకి? అప్పుడెందుకు అనిపించలేదంటే వాళ్ళ మధ్య సఖ్యత ఉంది. ఇప్పుడెందుకు అనిపిస్తుందంటే వాళ్ళ మదరొచ్చి ప్రేరణకి దూరంగా ఉండు అంది. ఇప్పుడు ఒక కంటెస్టెంట్ ఎప్పుడు హైలైట్ అవుతాడంటే, ఇంటి నుంచి ఏం ఇన్‌పుట్స్ వచ్చినా వాళ్ళ ఒరిజినల్ ఫ్లో అంటే ఆ ఇన్‌పుట్స్‌ని గ్రహిస్తానే సో, వాళ్ళు చెప్పిన మాటల్ని మనం ముందుకు తీసుకెళ్తే ఎంతవరకు నా గేమ్ కూడా డ్యామేజ్ అయ్యిద్దని తెలుసుకొని గేమ్ ఆడతారు చూసారా? వాళ్ళకి వేరే లెవెల్ ఉంటది. ఇప్పుడు మీ మదర్ చెప్పింది ప్రేరణకు దూరంగా ఉండని. ప్రేరణకు దూరంగా ఉండని చెప్పింది. ఇప్పుడు ప్రేరణలో ఫాల్ట్స్ ఎతకడానికి ట్రై చేస్తున్నారని ఒక ఇంప్రెషన్ ఎళ్తది నిఖిల్ గేమ్ మీద. ఖచ్చితంగా అది ఆయన డౌన్ చేసుకునే గేమే. ఇప్పుడు ఇంతవరకు జరగలేదా? మొన్నటిదాకా అసలు ప్రేరణ అండ్ యష్మి ఎటువంటి గేమ్ ఆడతారసల? ఆడపులుల్లాగా ఆడతారు. ఆ టాస్క్‌లో ఎలా ఆడారు? ఏంటి? అని ఇంతవరకు అంతెందుకబ్బా! అసలు ఇయన్నీ వదిలిపెట్టండి. ఈ సోదంతా వదిలిపెట్టి జస్ట్ వాళ్ళ అమ్మ రాకముందు గూడా, వాళ్ళ అమ్మ వచ్చే ముందు గూడా ప్రేరణ అందరిని కూర్చోబెట్టి ఒక మాట చెప్తది. "ఏందిరా వాడంత ఫీల్ అవుతున్నాడు గౌతమ్ అంతా తప్పు చేసి నేనేమైనా తప్పుగా మాట్లాడానురా" అంటే ఒక కన్వర్జేషన్ ఇది. అవినాష్, నిఖిల్, ప్రేరణ ఆహ్, అండ్ రోహిణి కూర్చుంటారు. సమర్థిస్తాడు నిఖిల్. ఏం లేదు అసలింకా నేనసల గౌతమ్‌ని ఏద్దాం అనుకున్నాను ఈ వీక్ నామినేషన్ నాకు కుదరలేదంటే, అవినాష్ గూడా నేను ఏద్దాం అనుకున్నాను. ఏ ఆ టైంలో చెప్పొచ్చుగా. జస్ట్ ఈ 3 రోజుల్లోనే. అఫ్‌కోర్స్ ఇక్కడ నేను నిఖిల్ చెప్తున్నయి తప్పని నేను అనటంలా. ప్రేరణ నిజంగానే అలా చేస్తది. నిజంగా అజమాయిషే. నేనే చాలా వీడియోలు చేశా. ఈ రోజు కూడా చెప్తా నేను. ప్రేరణ నిజంగా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌తో రెస్పెక్ట్ లేకుండా ఈమె ఫీలింగ్సు ఈమె ముఖ్యం. నిన్నటికి నిన్న కూడా వరస్ట్ ఫెలో అంది. నిన్నటికి నిన్న కూడా వస్తా వస్తా నీ అమ్మ అంటా వచ్చింది. అదే వేరే వాళ్ళు జోక్‌గా నీ అమ్మ అంటా వస్తే పెదాలసలు ఏం మాట్లాడినయో తెలియకపోయినా నువ్వు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసావని చెప్పిన ఇది ప్రేరణ అది. అటున్నప్పుడు ఆమె నీ అమ్మ వరస్ట్ ఫెలో అంటే అవి కామెడీగా తీసుకోవాలి. ఆమె సరదాగా ఫ్లోలో అందిరా మనం ఎన్ని సార్లు అనుకోని నీ అమ్మ అని. నిజంగా అనుకుంటాం. నిజంగానే తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు తీసుకోవచ్చు? ఈమె కూడా అలా తీసుకుంటే ఈమె ఎదుటి విషయాలు అలా తీసుకోదు కదా! చిన్న చిన్న విషయాలు హైలైట్ చేస్తది కదా! అది నేను చెప్పాలనుకుంది. అయితే ఇక్కడ నిజంగా ప్రేరణ అటువంటి అయినా నిఖిల్ గేమ్‌ని కూడా ఎందుకు తప్పుపడతారంటే నిఖిల్, యష్మిని ఇప్పుడే ఎందుకు? వై? వై నౌ? సో, ఇదో కొత్తది. ఇప్పుడు ఆమెకి దూరంగా ఉండమని జెప్పింది. ఆమె ఎక్కువ చేస్తదని జెప్పింది. వాళ్ళ మదరు అన్నట్టే వస్తదక్కడ. సో, ఆ గేమ్‌ని ఇది జేసుకున్నట్టే వస్తాయి. సో, అదొకటి. నెక్స్ట్ మెగా చీఫ్ గురించి మాట్లాడుకునే ముందు ఓటింగ్ గురించి చెప్తానండి. ఈ వారం గట్టిగా యేసుకోండి మీ ఓట్లు. నేను కొన్ని పోల్స్ చూసాను. నిజంగా షేక్ అయిపోయే పోల్స్ చూసా. అంటే ఒక్క గౌతమ్ తప్పితే పక్కాగా ఎలిమినేట్ కాకుండా సేవ్ అయ్యేదని మిగిలినోళ్ళందరికీ డేంజర్ జోన్ ఉంది. కొన్నిట్లయితే ఎంత దారుణంగా ఉందంటే ఆరుగురున్నారు గదా! సో, ఐదుగురు గౌతమ్ కాకుండా మిగిలిన ఐదుగురు 15% అటు ఇటు కొట్టుకుంటున్నారు. అంటే 75% ఓటింగ్ మిగిలిన ఐదుగురికుంటే 25% తేనున్నాడు. అంటే అటువంటి పోల్ కూడా ఒకటి కనపడేసరికి నేను ఏమైనా జరగొచ్చు అనుకున్నా. నిజంగా ఏమైనా జరగొచ్చు. సో, అలా ఛాన్స్ ఉంది. సో, ఖచ్చితంగా ఎవ్వరైనా ఎళ్ళిపోవచ్చు. నిజంగా 'బిగ్ బాస్' సెకండ్ హాఫ్‌ని మాత్రం భలే బాగా తీసుకెళ్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. ఎందుకో చెప్తా చూడండి. 'యష్మికి' స్క్రీన్ స్పేస్ తగ్గుతుంది మీరు గమనించారా?
సో ప్రేరణకి ఆ అమ్మాయికి మధ్య ఇప్పుడు రాత్రి ఆ మాట అనటం వల్ల ప్రేరణ ఫ్యాన్స్ కూడా పెద్దగా సపోర్ట్ చేసుకునే అవకాశం తక్కువ. దట్టు వాళ్ళు కూడా ఇక నుంచి ఏంటంటే అందరూ ఇండివిడ్యువల్ గేమ్ ఆడండి అని ఫ్యామిలీ చెప్పాక వాళ్ళ పీఆర్‌లు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి పీఆర్‌లు ఉన్నోళ్ళే గదా! వాళ్ళు కూడా ఒక దీనికొస్తారు. వాళ్ళ గ్రూప్స్‌లో. గైస్ ఇక నుంచొద్దు. ప్లీజ్ స్టాప్ వోటింగ్ ఫర్ అవర్ ఫ్రెండ్స్. మనం ముఖ్యం. మనం ముఖ్యం. ఇప్పుడేంటి యష్మి ఎళ్ళిపోయిందనుకో ఇంకా సుస్థిరమైద్దిగా ఏం స్థానం. అట్లనే ఎవరెళ్ళిపోయినా వాళ్ళ స్థానం సుస్థిరమైద్దిగా అన్నట్టే ఆలోచిస్తారిక్కడ. అందుకే చూడండి ఎవరు లేనప్పుడు 40% ఒకానొక టైంలో యష్మి 40% సపోర్ట్ గేమ్‌తో. ఇప్పుడు నిఖిల్ లేడు. ప్రేరణ లేదు. ఇద్దరు బాగా ఆడేవాళ్ళు లేనప్పుడు ఎలా పడాలి యష్మి కోటింగు? అంత డౌన్ వచ్చింది. 15% యష్మి గూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం. ఓకేనా? ఆమెకు స్క్రీన్ స్పేస్ తగ్గిస్తున్నాడు ఒకటి. ఇంకోటేంటంటే చాలా మంచిగా అనిపిస్తుంది యష్మి. కోవాలంటే చూడండి అంత నెగటివిటీ లేదు యష్మి మీద. ఒక 3, 4 రోజుల నుంచి గాని ఈ వీక్ అంతా. సో వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు ఫాలో అవుతుంది తప్పితే జనాల మీద కోరికని ఎళ్ళటం గాని ఇది లేదు. సో ఆహ్, ఆహ్, ఆ నెగటివిటీ అంతా లేనప్పుడు ఒక మంచిగా వచ్చినప్పుడు ఈ టైంలో ఎలిమినేట్ చేస్తే యష్మి మీద అంత నెగటివిటీ పోదు. సో ఇవన్నిటికి కూడా ఫుల్ స్టాప్ ఏసేసాడు. ఇంకొకటి అంటే నేను ఒక్కొక్కరు సేవ్ అవ్వటానికి, ఒక్కొక్కరు ఎలిమినేట్ అవ్వటానికి చెప్పి తర్వాత మెగా చీఫ్ దగ్గరికి కూడా వస్తానండి. ప్లీజ్ బేర్ విత్ మీ. అంటే అన్నీ కవర్ చేస్తా దీంట్లోనే ఓటింగ్ అనాలిసిస్‌లో కూడా. సో ఇక్కడ ఇప్పుడు నిఖిల్ వాళ్ళ మామేమో అమ్మా నువ్వు యష్మి తోటి అసలు వద్దురా కంట్రోల్‌గా ఉండు అన్నట్టు చెప్పింది. ఇక్కడ గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చేమో "అరేయ్! ఏ వచ్చి బీపై వాలే, బి వచ్చి సిపై వాలే ఇయన్నీ వద్దురా మనకి వాళ్ళు ట్రయాంగిల్, రెక్టాంగిల్ అనుకుంటారు. మళ్ళా వాళ్ళే ఒకటవుతారు. నువ్వు మునుగుతావు వద్దు నాయనా" అని తత్వం బోధపడేటట్టు చేశాడు. సో ట్రయాంగిల్ వద్దన్నాక ఈయన కూడా అటు సైడ్ ఎళ్ళడు. ఇంకా ఈ ఈ ట్రయాంగిల్‌ని ఈ స్టోరీస్‌ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు? సో దీంతో ఇక్కడికి సమాధి. సో ఇంకా ముందుకు తీసుకెళ్ళి బ్యాడ్ అవటం ఇయన్నీ లేకుండా ఇది ఒక ఎండ్ కార్డ్ పడింది కాబట్టి సో చాలా పాజిటివ్ వేలో యష్మిని కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. అంటే ఎలిమినేట్ అయితే సినారియో ఇలా ఉంటదని చెప్తున్నా. యష్మినే అయిద్దని కాదు. యష్మి ఫ్యాన్స్ ఓట్లేసుకోండి. ఓకేనా? తర్వాత ఇంకా మిగిలినోళ్ళు ఎవరెవరు? నెక్స్ట్ పృథ్వీ. పృథ్వీకి కూడా అంతే ఛాన్స్ ఉంది. పృథ్వీకి కూడా తక్కువ ఓట్లే ఉన్నాయి పాపం. పృథ్వీకి ఏందంటే ఎంత బాగా ఆడినా, ఎంత జెన్యూన్‌గా ఉన్నా ఆయనకి ఓట్లు ఇదవ్వవు. దానితో ఈసారి పృథ్వీ, విష్ణు ఇద్దరున్నారు కాబట్టి కష్టమే. ఎవరు ఎటు అయిద్దని. సో పృథ్వీకి కూడా డేంజర్ జోన్‌లో ఉన్నాడు. పృథ్వీకి ఎవరో ఫ్యాన్స్ అయితే పృథ్వీకి ఓట్స్ ఏసుకోండి. విష్ణుప్రియ కూడా డేంజర్ జోన్‌లోనే ఉంది. ఓట్స్ ఏసుకోండి. నిజంగా డేంజర్ జోన్‌లోనే ఉందబ్బా! మీరు నిజంగా నేను చెప్తున్నా ఇక్కడ అందరి గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి మీరు ఓట్లేసుకోవటం వల్ల తర్వాత మీకు గిల్ట్ ఫీల్ రాదు. ఓయమ్మ! వాళ్ళు లేడు కదా! ఈడికేద్దాం, ఈళ్ళేదో వాడికేద్దాం. సో కొంచెం వీళ్ళని ఎలిమినేట్ చేద్దాం, వీళ్ళకేద్దాం. ఆ సిట్యుయేషన్ లేదు ఈ వీకు. ఎవడైనా ఎళ్ళిపోవచ్చు. పటేల్‌మని ఎగిరిపోవచ్చు. అసలు నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయని కంటెస్టెంట్ ఎళ్ళిపోవచ్చు. ఇంక్లూడింగ్ అవినాష్. అవినాష్‌కి ఇది వచ్చినంత మాత్రాన ఏమి సేవ్ అవుతాడని ఏమి లేదు. టప్పున ఎళ్ళిపోవచ్చు అవినాష్ గూడా. ఇక్కడ సేవ్ అయితేనే కదా! అక్కడ మెగా చీఫ్ అయ్యేది. సో అది కూడా జరగొచ్చు. ఓకేనా? సో పృథ్వీ ఓట్స్ ఏసుకోండి. నెక్స్ట్ విష్ణు ఓట్స్ విష్ణు ఫ్యాన్స్‌కి కూడా ఏసుకోండి. విష్ణు వాళ్ళు ఎవరైనా ఉంటే. ఆ తర్వాత ఇంకా ఐదుగురు కదా! గౌతమ్ లేకుండా ఎవరెవరున్నారు? టేస్టీ తేజ. టేస్టీ తేజ ఇనీషియల్‌గా చాలా ఎక్కువ అన్నా గాని ఆయనకు కూడా క్రమేణా తగ్గుతుంది. నిజంగా వీళ్ళందరూ ఒకే జోన్‌లో ఉన్నారండి. మీకు అర్థం కానిదేంటంటే, ఈ చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎవరైనా ఎళ్ళిపోవచ్చు. నేను చూసిన ఒక పోల్‌లో నాకు అర్థమైందదే. చాలా పోల్స్ చూస్తుంటా కదా! షాక్ అయ్యాను నిజంగా ఆ పోల్ చూసినప్పుడు మాత్రం. అరే! ఆరుగురిలో మిగిలినోళ్ళకి 5, 15 అట్టట్టున్నాయి. ఒక 13, 14కి ఈ రేంజ్‌లో అటు ఇటు ఓవరాల్‌గా 15 ఇతనొక్కడికి 25 ఉంది. అంటే ఈళ్ళ ఐదుగురిలో ఎవరికైనా ఛాన్స్ ఉంది కదా! అన్న ఛాన్స్ వస్తుంది. సో, టేస్టీ తేజ ఫ్యాన్స్ నిజంగా టేస్టీ తేజ ఉండాలనుకుంటే టేస్టీ తేజకేసుకోండి. టేస్టీ తేజ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన అడిగిన వాళ్ళ మదర్‌ని తెచ్చారు. వాళ్ళ మదర్‌తో. ఎందుకంటే ఆ కోరిక తీరిపోయింది. ఆయన పదే నాకు మదర్ వస్తే చాలయ్యా! నాకింక మిగిలిన ఏం అవకాశం లేదు. ప్రతిరోజు నామినేట్ అవుతా అన్నట్టు అన్నాడు. సో, ఈ విషయంలో వాళ్ళ మదర్‌ని చూపించి నెక్స్ట్ మినిట్ టేస్టీ తేజ యూ ఆర్ ఎలిమినేటెడ్ అన్నా గాని ఏం ఉండదక్కడ. ఆ జరిగే ప్రాసెస్ జరగకూడదు అని చెప్పుకోవడానికి లేదు. జరగొచ్చు. ఓకే. సో, టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వడానికి ఈ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అవినాష్ దగ్గరికి వద్దాం. ఓకేనా? అవినాష్ ఎలిమినేట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ అవినాష్ విషయంలో కొంచెం ఎందుకు అనిపిస్తదంటే చెప్తా చూడండి. అవినాష్‌కి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నాడు. ఆయన ఎంటర్‌టైన్‌మెంటే ఆయనకి బలం. వచ్చినోళ్ళందరితో ఇది చేయటం. ఇప్పుడు చూడండి ప్రతి వారం ఆహ్, మెగా చీఫ్ టాస్క్ కోసం ఏమేమి పెడతాడు? మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే అలా పెడతాడు నామినేషన్ అయిపోయాక. ఈ వీక్ అంతా ఒక స్కిట్ పెట్టాడు. స్కిట్ పెట్టినప్పుడు యూజువల్‌గానే ఎవరికి ఎక్కువ ఉంటది ఛాన్సు స్కిట్‌ల విషయంలో? మెగా అవినాష్‌కే ఉంటది. అవినాష్ కంప్లీట్‌గా డామినేట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ కోట్. ఇక్కడ హౌస్‌లో 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో మెగా చీఫ్ ఇంతవరకు కానోళ్ళు ఎవరెవరు? పృథ్వీ, రోహిణి, అవినాష్. మిగిలిన ఏడుగురు అయిపోయారు. ఇంక పేర్లు ఎందుకు మీకు తెలిసిందేగా. మళ్ళా రిపీట్ చేస్తే 1 మినిట్ నాకు కలిసొస్తుంది గాని వీడియో వేస్ట్. ఓకేనా? పృథ్వీ, రోహిణి అండ్ దెన్ అవినాష్. ఈళ్ళ ముగ్గురులో ఒకరవ్వాలి.
సారీ. అవినాష్ అయిపోయాడు ఆల్రెడీ మెగా చీఫ్. ఎవరెవరు రాలేదు? పృథ్వీ, రోహిణి, టేస్టీ తేజ. సారీ. పృథ్వీ, రోహిణి, టేస్టీ తేజ అవ్వలా ఇంతవరకు. వీళ్ళ ముగ్గురిలో ఛాన్స్ ఉంది. సో, ఇప్పుడు పెట్టింది గూడా ఈ కామెడీ టాస్క్. సో, రోహిణికి, టేస్టీ తేజకి, అవినాష్‌కి ఫేవర్‌గానే ఉంది. అయితే ఇక్కడ నేనేమనుకున్నా అంటే ఇనీషియల్‌గా నేనేమనుకున్నాను నేను 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 ఫెయిల్ అయిన సందర్భం కూడా చెప్తాను. నేను ఇంకా వీడియో చేయలేదు గానీ, ఇప్పుడు జెన్యూన్‌గా నేను ఒకటి అనుకున్నా. ఆ విషయంలో నా థాట్ ప్రాసెస్ ఫెయిలే. నేనేమనుకున్నానంటే, సో, ఇది ఆల్రెడీ ఈళ్ళందరూ అయ్యారు గాబట్టి, ఈ వీక్ ఏమున్నా గాని ఎయిదర్ పృథ్వీ ఆర్ రోహిణి ఆర్ టేస్టీ తేజల్లోనే ఒకరవ్వటానికి ఛాన్స్ ఎక్కువుంది అనుకున్నా. బట్ లీక్డ్ అప్డేట్ వచ్చి ఈయనయ్యాడంది. వాళ్ళు ముగ్గురు చీఫ్ కానోళ్ళు కదా! సో, నాకిక్కడే తేడా కొడుతుంది. ఇక్కడ ఎందుకు తేడా కొడుతుందంటే, ఆల్రెడీ టూ మచ్‌గా జనాల్లోకి అవినాష్ గురించి ఊరికనే ఒక మేనేజ్‌మెంట్ కోటాలాగా తీసుకెళ్తున్నారు తప్పితే, పద్దాకల ఆయన సేవ్ చేయకుండా ఇలా ఎళ్ళిపోతున్నాడు. నామినేషన్స్ అంటే భయపడుతున్నాడు అన్న స్టేజ్‌లో, ఇక్కడ మెగా చీఫ్ ఒక గేమ్‌లో అయినా ఓట్లు పడాలిగా. ఇప్పుడు ఆయన మెగా చీఫ్ అయ్యాడని చెప్పి ఓట్లు ఎక్కువ పడతాయని చెప్పి మిగిలినోళ్ళు అలర్ట్ అయ్యారనుకో. సో, మిగిలినోళ్ళు ఇప్పుడు యష్మి ఫ్యాన్స్ యష్మికి, పృథ్వీ ఫ్యాన్స్ పృథ్వీకి, విష్ణు ఫ్యాన్స్ విష్ణుకి అండ్ దెన్ వీళ్ళు కంటిన్యూయస్‌గా వాళ్ళు ఓట్లేసుకుంటా ఉన్నారనుకో. ఓకే. టేస్టీ తేజ ఫ్యాన్స్ టేస్టీ తేజకి. ఇతనికి డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంది. డౌన్ అయ్యి ఇతను ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది ఒక ట్విస్ట్ కింద కూడా పనికొస్తుంది బిగ్ బాస్‌కి. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. అరే! రెండోసారి ఏందిరా ఒక వారం గ్యాప్‌లో రెండోసారి ఏందిరా బాబు ఇది తీసుకోలేము అని బిగ్ బాస్ లవర్స్ అనుకున్న దాన్ని బిగ్ బాస్ లవర్స్ ఏదైతే అనుకుంటారో అది జరిగే విధంగానే అంటే ఇవన్నీ ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశ్యం గైస్. ఓకే. అందుకని అన్ని సినారియోస్ చెప్తున్నా. సో, అవినాష్‌ని ఎలిమినేట్ చేసేసి, అవినాష్ ఎలిమినేట్ అయ్యాక కొత్తగా అంటే ఇప్పుడు ఏది 12వ వారం. అవినాష్ ఎలిమినేట్ అయ్యాక వేరే ముగ్గురిలో ఒకరిని చీఫ్ చేయటం ఒకటి. ఆ ముగ్గురిలో ఎవరవుతారు? పృథ్వీ అవుతారా? రోహిణి అయిద్దా? లేకపోతే టేస్టీ తేజ అవుతాడా? ఒకవేళ ఆ ఛాన్సే ఆయనకొస్తే, ఒకవేళ ఎలిమినేట్ అయ్యి, నువ్వు ఎలిమినేట్ అవుతావు అనుకుంటున్నావు. నీకు ఛాన్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఎవరు చీఫ్ ఉండాలనేది నువ్వే డిసైడ్ చెయి. ఎందుకంటే అది నీకు ఆడి గెలుచుకుంది కాబట్టి. ఆడి గెలుచుకుంది కాబట్టి అని ఏదన్నా చెప్తే, రోహిణికిస్తే మళ్ళా సేఫ్ అనుకుంటారేమోనని ఆలోచించి, ఇంతవరకు గాని పృథ్వీకి గాని ఇచ్చాడనుకో, ఇదసలు ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయని ఒక డైమెన్షన్. ఇది జరగదులెండి. చెప్తున్నా నేను ఊరక. సో, పృథ్వీ, రోహిణి, టేస్టీ తేజాల్లో టేస్టీ తేజకి ఇవ్వచ్చు, పృథ్వీకి కూడా ఇవ్వచ్చు. టేస్టీ తేజ ఉన్నప్పుడు పృథ్వీకి ఇవ్వనులే. టేస్టీ తేజ కూడా అవ్వలేదుగా. దీన్ని కొట్టేద్దాం. తీసేయండి. మొత్తానికి అవినాష్, అవినాష్ అయితే మెగా చీఫ్‌గా, మెగా చీఫ్ పొజిషన్‌లో ఉండి కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. తక్కువ ఓట్లు బాగా పడితే. అప్పుడేంది మళ్ళా కొత్తగా మెగా చీఫ్ కోసం ఏదన్నా జరగొచ్చు. సో, ఈ సినారియోని కొట్టి పారేయలేము. కొట్టి పారేయలేము. ఎందుకంటే ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాడు. సేవ్ అయిపోయాడు. సో, అంటే ఈ వీకు నబీల్ దాంతో ఖచ్చితంగా సేవ్ అవుతాడు. అసలాయనకి సేవ ఆల్రెడీ ఉంది. ఏ పరంగా చూసుకున్నా. నబీల్ డిఫరెంట్ గేమ్ ఆడితే ఇక్కడ మళ్ళా నబీల్‌ది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండోయ్. నబీల్‌కి ఈ మధ్య కాలంలో వస్తున్న నామినేషన్‌లో ఉండాలి. నబీల్ అవినాష్‌ని సేవ్ చేసి నబీల్ అవినాష్‌ని సేవ్ చేసే పాజిబిలిటీస్ ఎంతున్నయి అంటే బానే ఉన్నాయి. బస్తాల సంచిలో ఆయన్ని మెగా చీఫ్ అప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. వాళ్ళ ముగ్గురిలో ఒకరికి ఎవరివ్వాలి అంటే ఈయనకే ఇచ్చాడు. అన్‌డౌటెడ్‌లీ అవినాష్ వచ్చేసరికి నబీల్‌కే కదా ఇస్తాడు. ఆ తర్వాత మోటల్ టాస్క్‌లో అవినాష్ పుష్ సపోర్ట్ చేసింది ఆయనకే. ఏ రకంగా చూసుకున్నా ఇక్కడ 2, 3 సహాయాలు అందినియి కాబట్టి ఖచ్చితంగా అవినాష్‌కి సహాయం చెయ్యాలి. ఓకేనా? ఒకవేళ అవినాష్‌కి చేయలేదే అనుకో నబీల్. అవినాష్‌కి చేయకుండా ఇటు సైడ్ ఒక యష్మికో, ఒక పృథ్వీకో ఇట్లా చేశాడనుకో మళ్ళా గేమ్ మొత్తం మారే ఛాన్స్ ఉంటది. గేమ్ మొత్తం మారే ఛాన్స్ ఉంటది. సో, ఇక్కడ అప్పుడు మళ్ళా అవినాష్ నీకలా చేస్తే నువ్వెలా చేసావని కొన్ని నామినేషన్ రోహిణి లాంటోళ్ళు, టేస్టీ తేజ లాంటోళ్ళు ఏసినా దాన్ని ఎలా డిపెండ్ చేసుకుంటాడన్న ఒక మ్యాటర్. లేదు యాజ్ యూజువల్ ఆయన అనుకున్నట్టే అవినాష్‌ని సేవ్ చేశాడనుకో. అవినాష్‌ని సేవ్ చేసుకుంటే, అవినాష్‌ని సేవ్ చేసుకొని ఓటింగ్ ప్రకారం యష్మి ఎళ్ళిపోయిందనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడేంది వీళ్ళందరి దృష్టిలో దోషి అవుతాడు. నువ్వేందసల అవినాష్‌కి వాడావు లేట్‌గా వచ్చినా ఫస్ట్ నుంచేమో మన ఓజీ టీమ్ అనుకున్నాం గదా! అని అట్లా ఏదన్నా మొత్తం నామినేషన్ పడే ఛాన్స్ ఉంటది. సో, చాలా ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్స్ అయితే ఉన్నాయండి. అంటే ఇది జరుగుద్దని చెప్పలేకపోతున్నా నేను. ఎందుకంటే అన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. అన్ని పర్మిటేషన్స్ ఉన్నాయి ఈ వీక్. నువ్వేదన్నా ఎక్స్‌పెక్ట్ చెయ్యి. దీనికి విరుద్ధంగా ఇది జరగొచ్చు అనే థాట్ వెంటనే నీకు కొడతది. సో, నువ్వు అవినాష్ ఎళ్ళొచ్చు అంటే, లేదు అవినాష్ ఎళ్ళడు. అవినాష్ ఉండొచ్చు. అవినాష్‌కి మెగా చీఫ్ అవ్వచ్చు. ఎందుకంటే నబీల్ ఖచ్చితంగా ఆయనకి హెల్ప్ జేస్తాడు. షీల్డ్ తోటి. మళ్ళా ఇంకో వారం కూడా సేవ్ అవుతాడు. అన్న ఇమ్మీడియేట్‌గా వస్తది థాట్ ప్రాసెస్. సో, సరే యష్మి అంటే యష్మికి ఆల్రెడీ తగ్గింది ఎళ్ళిపోవచ్చు అనిపిస్తుంది మనకి వెంటనే. విష్ణు అంటే విష్ణు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఏం లేదు. ఇంకా ఆమె వల్ల ఉపయోగం లేదు కదా! అని విష్ణుని పంపించొచ్చు అని అనిపిస్తుంది.
పృథ్వీ కూడా పంపించొచ్చని. ఎవరిని బట్టినా అనిపిస్తదబ్బా! టేస్టీ తేజ కూడా ఎళ్ళొచ్చనిపిస్తది. సో, నేను అందుకే చెబుతుంది. సో, గజిబిజిగా ఉన్న ఈ వీడియో మీరనుకున్న ఐదుగురికి ఓట్లేసుకోండి. ఓకేనా? ఐదుగురికి ఓట్లేసుకోండి. గౌతమ్‌కేందంటే ఆల్రెడీ సేవ్ అవుతాడు. అలా అని చెప్పి నేను గౌతమ్‌కి ఓట్లేసుకోవద్దని చెప్పడం కాదు మళ్ళా. సో, గౌతమ్ కూడా ఓట్లేసుకోండి. మీ ఫ్యాన్స్ అన్నోళ్ళు గౌతమ్ కూడా ఓట్లేసుకోండి. కాపోతే చాలా టఫ్‌గా ఉంది సిట్యుయేషన్. ఈ పర్టిక్యులర్ వీక్ ఎవడైనా లేచిపోవచ్చు. ఈ ఎలిమినేషన్ అనాలిసిస్‌లో వీడే వెళ్తాడు. అట్‌లీస్ట్ నేను 2 ఆప్షన్‌లు చెప్పగలను. నాకు 2 తట్టడంలా అసలు ఈ వీకు. రెండేందిరా స్వామి! యష్మి ఎళ్ళిపోద్దనిపిస్తుంది. టేస్టీ తేజ ఎళ్ళిపోతాడనిపిస్తుంది. అవినాష్ ఎళ్ళిపోతాడనిపిస్తుంది. అరే! ఇంతమంది ఎళ్ళిపోతే ఎట్రా? అయితే 5 ఎలిమినేషన్స్ జరుగుతాయని మీరు అడగొచ్చు. అందుకే చెప్పలేకపోతున్నా కాబట్టి వినమ్రంగా మీ మీ ఫ్యాన్స్ మీ వోళ్ళకి ఓట్లేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశ్యం. మెగా చీఫ్ అయినా, మెగా చీఫ్ అయినా ఆయన దీంట్లో నుంచి అయితేనే. ఆ ట్విస్ట్ కూడా పెట్టొచ్చు. ఏముంది ఇంకా అవినాష్‌ని ఏదో ఒకటి చేసి తీసేద్దాము. నబీల్‌ని వేరే రకంగా వాడదాము అన్నట్టు కూడా. లాస్ట్ ఇద్దరు ఉన్నప్పుడే గాకుండా, లాస్ట్ ఇద్దరున్నప్పుడే గాకుండా, నీకిప్పుడు ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు ఇప్పుడే వాడాలి. ఎవరి కోసమో తేల్చుకో. లేపోతే ఇది మురిగిపోద్ది అన్నాడనుకో. ఆ టైంలో అప్పుడు యష్మి కోసం ఆడితే, పృథ్వీ కోసం ఆడితే చెప్పలేము. ఇది ఇది హైలైట్ అవ్వొచ్చనమాట. ఓకే. సో, అట్లా దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర. గజిబిజిగా ఉన్న అన్ని సినారియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా కాబట్టి మీకు గజిబిజిగా అనుండొచ్చు. అంటే ఇక్కడ ఇంగంతే. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ హై అండి. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా గావచ్చు. అది అవినాష్ గావచ్చు, యష్మి గావచ్చు, విష్ణు గావచ్చు, ఎవడైనా గావచ్చు. మీ ముందల్లా ఓట్లేసుకోవటమే. సైనింగ్ ఆఫ్.